మైపాల్ రెడ్డి తిన్న భూములు ఏవైతే ఉన్నాయో ఏడేడ కబ్జాలు చేసిండో ఆ జిన్నారంలా మాదారంలా ఆ గుమ్మడిదల దగ్గర బచ్చగూడెంలా ఈ దందాలు చేసినటువంటి ఆస్తులన్నీ కూడా బయటికి తీయరా, కంప్లైంట్లు ఇయ్యరా? మరి ఇప్పుడు 15,000 ఇంటగ్రిటీ డబుల్ బెడ్రూమ్ హౌసులు కట్టిరు కదా పటంచేర్ల పెద్దగా. మా కేసీఆర్ సార్ వచ్చి ఇనాగ్రేషన్ కూడా చేసిండ్రు. ఇక మీరు ఎవరు మాట్లాడరా సార్? పటంచేరు ప్రజల్ని పట్టించుకోరా సార్? ఇక అయిపోయిందా? తీయండి సార్, కావాలంటే మేము ఇస్తాము. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, మైపాల్ రెడ్డికి ఏమున్నాయి, మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డికి ఏమున్నాయి, షాడో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కదా, మరి వాడికి ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏం దందాలు చేసిండు, ఎన్ని సెటిల్మెంట్లు చేసిండు, అడ్డొచ్చినోడిని ఏ రకంగా కొట్టి భయ భ్రాంతులకు గురి చేసిండు, అక్కడ ఉన్నటువంటి మా లోకల్ రిపోర్టర్లని చెప్పు చేతలో పెట్టుకొని బెదిరించి వాడి గురించి ఉన్న వార్త రాస్తే కొట్టి చంపేంత పని చేసిండు అని నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా సార్? మీకు అన్ని తెలుసు కదా, తెలిసి కూడా ఇంత సైలెంట్ గా ఉంటున్నారంటే రెండే రెండు. దాని గురించి మీరు ఆలోచించలేదు. పాయింట్ నెంబర్ 1. లేదా ఈ మైపాల్ రెడ్డిని కాపాడడానికి మీరు ఇద్దరు కూడా కనెక్ట్ అయిపోయిండ్రు. ఒకవేళ రెండో పాయింట్ నిజం కాలేదనుకోండి, అర్జెంట్ గా వీడి మీద నిఘా పెట్టండి సార్.